టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న హామీని అమలు చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ అఖిల భారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సనప పొమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పరబోయిన రామ్మూర్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు ఎస్కే మాధర్, దొంతోజు ఉపేందర్, కందగట్ల సురేందర్, ఆరెం కోటమ్మ, కె దాసు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీజన్ రైతులకు వచ్చింది. ఈ సీజన్ మూమెంట్లో రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నకిలీ విత్తనాల పేరుతోటి బ్రాండ్ ఒక లైసెన్స్ పొందినటువంటి టెర్మినేటర్, బోల్గాటు విత్తనాల పాకెట్లలో ఈ విత్తనాలను పెట్టి దొంగచాటును అమ్ముతున్నారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రైతులకు ఈరోజు సబ్సిడీ మీద 75% ఎరువులు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నముక్క అని చెప్తున్నటువంటి అదానికి, అంబానికి అప్పచెప్తున్న మోడీని ఈరోజు మనము ఏమనాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 6 గ్యారంటీల పేరుతోటి కుర్చీ కోసమే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. రైతులకి ఈరోజు 2 లక్షల రూపాయలు రుణము మాఫీ చేస్తామని చెప్పేసి 5 నెలలు గడుస్తున్నా ఈ రోజుకు ఊసు లేదనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకొని ఈ రైతాంగాలందరినీ కలుపుకొని ఈ పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పక్కనే ఆదివాసుల్ని అడవి నుంచి గెంటి వేయాలని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు అదానికి, అంబానికి వ్యవసాయాన్ని కట్టబెట్టి రైతుల్ని భూమి నుంచి దూరం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చూస్తుంది. దీనికి రైతులంతా ఏకమై ఏకతాటిన పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.